ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగఫలం, బ్రిటిష్ వారిపై మనం సాధించిన విజయం, అదే స్వాతంత్ర దినోత్సవం. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులని తలుచుకుంటూ ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి అమ్మ చేతి వంట సిద్ధంగా ఉంది. అదేంటో చూద్దాం. ఈరోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్ సందర్భంగా మనందరికీ ఒక సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ ప్రవీణ. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రవీణ గారు. అలాగే ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అన్ని పండగల్లానే మన ఇండిపెండెన్స్ డే కూడా మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు ఇంట్లో చాలా తక్కువ పని ఉండి హ్యాపీగా పిల్లలందరూ ఉంటారు. వాళ్ళకి ఒక మంచి టేస్టీ ఎమ్మీ రెసిపీ చేయాలి. చేద్దాం ప్రవీణ. స్వీట్ అనమాట. స్వీట్ పనీర్ మఖానా రోల్స్. పనీర్ మఖానా రోల్స్. సో అయితే మన ఇద్దరం గ్రీన్లో ఉన్నాము, ఆరెంజ్ మీ మెడలో ఉంది, వైట్ ఏమో రెసిపీలో ఉందన్నమాట. సో పనీర్ మఖానా రోల్స్ చూసారు కదా. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూసేద్దాం. పన్నీర్ మఖానా రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, మఖానా పౌడర్, నెయ్యి, జీడిపప్పు పొడి, పంచదార పొడి, యాలకుల పొడి, కోకోనట్ మిల్క్ పౌడర్, బ్రెడ్ పౌడర్, డ్రై ఫ్రూట్, పాలు. ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. పూల్ మఖానాని పూల్ మఖానా చేస్తారా? పౌడర్ గా చేశాను. అన్ని ఇక్కడ చూస్తే అన్ని వైట్ ఇంగ్రీడియంట్స్ చేసుకున్నాను. పైన కొంచెం డెకరేషన్ కి డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, పిస్తా పప్పుతో గార్నిష్ చేసేస్తే ట్రై కలర్, మన ఇండియన్ ట్రై కలర్ వచ్చేస్తుంది. సో ఎలా అయినా ట్రై కలర్లో చూపించాలి. ఓకే, అయితే సో ముందుగా ప్రాసెస్ చెప్తారా? ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. అవునా, న్యాచురల్ కలర్స్ ని కొంచెం బ్యాలెన్స్ చేస్తూ చేయవచ్చు. ఫుల్ మఖానా వేయించి పౌడర్ చేసి ఇప్పుడు వేయించు అక్కర్లేదు, మామూలుగా పౌడర్ చేసేసి ఇప్పుడు కొంచెం నెయ్యిలో వేయించి ఒక స్పూన్ అంతా నెయ్యి వేయండి. ఫుల్ మఖానా పౌడర్ చాలా ఈజీ రెసిపీ ప్రవీణ ఇది. అంటే జస్ట్ అలా మనం ఒక 5 minutes అలా ఫ్రై చేసేసి ఇమ్మీడియట్ గా కలిపేసుకుని బాల్స్ లాగా, రోల్స్ లాగా నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. ఎలా అయినా చాలా బిజీగా ఉంటాం కదా ఈ రోజు, ఇంట్లో పిల్లలందరూ హడావుడిగా ఉంటుంది. ఎంత తక్కువలో అయిపోతే అంత మంచిది. వాళ్ళతో మంచిగా మనం కూడా టైం స్పెండ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం పౌడర్ చేసిన పూల్ మఖానా పౌడర్ని నెయ్యి వేడెక్కగానే వేస్తాము. పేలాన్ని పౌడర్ చేస్తే ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. కొంచెం గాలి వచ్చినా ఎగిరిపోయేలాగా ఉంటుంది. దీంట్లోనే కొంచెం బ్రెడ్ పౌడర్ కూడా. ఇదేనా మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నారా? అక్కర్లేదు, చూచాయిగా వేసేసుకోవచ్చు. వేసేనా? చాలు. ఇది ఇలా మనకి ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం పాలు వేయంగానే కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. కొంచెం రంగు మారకుండా మనం చూసుకోవాలన్నమాట అది. అవును. ఇప్పుడు పన్నీర్ కూడా గ్రేటెడ్ పన్నీర్ వేసేసి మొత్తం పన్నీర్ అయితే మొత్తం. అవును. దీంట్లోనే పాలపొడి కాస్త ఫ్రై అయితే చాలన్నమాట. ఒక 1/2 కప్ అంతా పాలు ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకో. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా వేసేసుకోవచ్చండి. దీంట్లో సో మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత. ఒక మంచి ఇది ఏంటంటే నెయ్యి తాగేటప్పుడు వస్తుంది కదా, అలా మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే పన్నీర్ నెయ్యితో ఆల్రెడీ నెయ్యి కూడా వేసాము, పన్నీర్ కూడా వేయించుకుంటున్నాం కదా, అందువల్ల. కోకోనట్ మిల్క్ పౌడర్, కొబ్బరి పాలపొడి రెండు కలిపారా? లేదు, మనకి దొరకడమే అలా దొరుకుతుంది అనమాట ఈ మధ్య. కొబ్బరి పాలపొడి, జీడిపప్పు పౌడర్,
దీనికి సరిపడా పంచదార పౌడర్. స్వీట్ కూడా చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే పన్నీర్ కూడా కొంచెం స్వీట్గానే ఉంటుంది, పాల పొడి వేసాము, సో కొంచెం తక్కువనే పడుతుంది, చూసుకొని మనం వేసాము. ఇప్పుడు ఈ వేడి మీద చక్కగా మనం ఫస్ట్ కలుపుకోవాలన్నమాట. కొంచెం అవసరం పడితే నెయ్యి వేసుకో. సో అది మనకు ముద్దలా అవ్వాలి అంటే మనం నెయ్యి వేసుకొని చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్, ఒక స్పూన్. జస్ట్ నార్మల్ రోల్స్ లాగా చేస్తాం. బాదం పప్పు, పిస్తా పప్పు, ఒకటి మధ్యలో బాదం పప్పు పెట్టి అటు ఇటు మనం గ్రీన్ పిస్తా. ఓకే, డన్. సో అలా గార్నిష్ చేయాలన్నమాట. సో ప్రవీణ గారు, చక్కగా ఇండిపెండెన్స్ డే స్పెషల్ పన్నీర్ మఖానా రోల్స్ రెడీ అయిపోయినాయి. మీరు టేస్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే వనమాల గారు, వన్స్ అగైన్. థ్యాంక్ యూ ప్రవీణ గారు. ఇలా 5 నిమిషాల్లో మన చేతితో మనం తయారు చేసామంటే ఎవ్వరు నమ్మరు కదా. తింటుంటే అలా కరిగిపోతుంది అనమాట. డెఫినెట్గా ఇది తయారు చేయడం చాలా ఈజీ కాబట్టి మీరు తయారు చేసుకొని నాలానే టేస్ట్ చూసి ఆహా వావ్ అని ఫీల్ అవ్వండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా 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 టేస్టీగా ఉంది. అందులో పూల్ మఖానా, పన్నీర్ చాలా చాలా మంచిది. ఈ మధ్య ఎలాగోలా తింటూనే ఉన్నాం మనం ఆ రెండింటిని. సో ఈ స్వీట్ ద్వారా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఒకవేళ షుగర్ పడిన వాళ్ళు బెల్లంతో అయినా చేసుకొని కలర్ గురించి మర్చిపోయి సో అలా హ్యాపీగా స్వీట్ అయితే ఎంజాయ్ చేయండి. ఈరోజు స్పెషల్ డే కాబట్టి మనందరికీ కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధాన్ని నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పన్నీర్ మఖానా రోల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, మఖానా పౌడర్, నెయ్యి, జీడిపప్పు పొడి, పంచదార పొడి, యాలకుల పొడి, కోకోనట్ మిల్క్ పౌడర్, బ్రెడ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, పాలు. పన్నీర్ మఖానా రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న పూల్ మఖానా పొడిని వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత దానిలో వైట్ బ్రెడ్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత తురిమిన పన్నీర్ని కూడా వేసుకొని కొద్దిగా పాల పొడి వేసి బాగా ఫ్రై అవనిచ్చి దానిలో కొద్దిగా పాలు పోసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో మళ్ళీ కొద్దిగా కొబ్బరి పాల పొడి, జీడిపప్పు పొడి, కొంచెం పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన మిశ్రమాన్ని రోల్స్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పిస్తా పప్పులు, బాదం పప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ మఖానా రోల్స్ రెడీ. వనమాల గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అమ్మ చేతి వంటలో ఎవ్రీ స్పెషల్ అకేషన్కి మాకు ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తూ ఉంటారు మీరు. మీకంటూ ఒక విసుగ్గానే ఒక అలుపు కానీ అసలు కనపడదేమో మీలో. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ప్రవీణ గారు. చూసారు కదా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము తయారు చేసిన స్పెషల్ పన్నీర్ మఖానా రోల్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలో ఒక సూపర్ డిష్తో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.